మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి మరియు రాబోయే ఆధ్యాత్మిక వేడుకలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి విదేశాల్లో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమవుతున్నారని, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఏపీని ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో జరగబోయే రథసప్తమి వేడుకల గురించి మంత్రి కీలక సమాచారం అందించారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే వేడుకలకు ప్రభుత్వం తరపున అన్ని సన్నాహాలు సిద్ధం చేశామని తెలిపారు. కుటుంబ సమేతంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో, అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది.